పరిశుద్ధ నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. ప్రభువు కూడా నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన మాటలు ధ్యానించడానికి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అంకుల్ ఆంటీని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే 7 మాటల్లో 2వ మాట ఒకసారి చదువుదామండి. లూకా 23వ అధ్యాయం 44వ వచనంలో ఉంది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అన్ని మాటల్లో ఈ మాట కొంచెం మనకి ఎక్కువ పరిచయం అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు సండే స్కూల్లో 7 మాటల్లో ఫస్ట్ ఎక్కువ గుర్తున్న మాట అనమాట ఇది. ఎందుకంటే ఈ ఇన్స్టెంట్ సీన్ ఏదైతే జరిగిందో అక్కడ అది మనకి బాగా పరిచయం ఉన్నది అనమాట. అయితే ఒకసారి దీనికోసం ధ్యానిద్దాం. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యేసయ్యని ఇంతవరకు అంకుల్ చెప్పారు, ఆంటీ చెప్పారు యేసయ్యని ఎందుకు సిలువేస్తూ వచ్చారు అన్నది. అయితే ఆయన సిలువ వేశారు. ఆయన ఒక్కనే కాదు, ఆయనతో పాటు 2 నేరస్తులను కూడా సిలువ వేస్తూ వచ్చారు. ఇదే అధ్యాయంలో 32వ వచనంలో ఉంటుంది. మరి 2 ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరం చేసిన వారు. ఇప్పుడైతే ఎవరినైతే సిలువ వేస్తున్నారో 2 నేరస్తులు, వాళ్ళు నిజంగా నేరం చేసిన వారంట. కానీ యేసయ్యని సిలువ వాళ్ళతో పాటే సమానంగా వేస్తున్నారు. కానీ యేసయ్య నేరం చేసిన వాడండి లేదు. అది మనకు తెలుసు. ప్రభువులో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. కేవలం ఆయన శిక్ష పొందడానికి, ఆయన సిలువ వేయటానికి కారణం మనమై ఉన్నాము. అయితే ఇక్కడ అటు కుడి వైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని సిలువ వేస్తూ వచ్చారు. ఆ 2 కూడా నేరం చేసిన వారు. మనం మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే, అసలు నేరస్తులకి యేసయ్యతో జరిగిన సంభాషణ ఏంటి అని ఫస్ట్ నేరస్తుడు ఒకడు మాట్లాడతారు. అది సేమ్ 23వ అధ్యాయంలోనే 39. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. యేసయ్యతో ఆయన మాట్లాడిన మాట ఏంటి? నువ్వు క్రీస్తువు కదా, అయితే నీకేంటి సాధ్యం? నువ్వు దేవుడు అంటున్నావు, మెస్సయ్య, దేవుని బిడ్డవే, నీకేంటి సాధ్యము? నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని ఎలా అంటే దూషిస్తున్నాడు, అపహసిస్తున్నాడు అన్నమాట. ఇది ఒక నేరస్తుడి సంభాషణ. అయితే ఇంకో నేరస్తుడు అంటాడు 42కి వస్తే, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనేను. ఇది 2వ నేరస్తుడు మాట్లాడుతున్న మాట. ఏమని అంటున్నాడు? యేసు, నీ రాజ్యంకి నువ్వు వెళ్తావు కదా, అప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పి మాట్లాడుతున్నాడు. 2 చూస్తే కంప్లీట్ ఆపోజిట్ అనమాట. 2 ఒకేలా మాట్లాడారా? లేదు. ఒకళ్ళు ఎంత నెగిటివ్గా మాట్లాడుతూ ఇంకోళ్ళు అంత పాజిటివ్గా, ఒకళ్ళు ఎంత చెడ్డగా మాట్లాడుతూ ఇంకోళ్ళు అంత మంచిగా మాట్లాడుతూ వచ్చారు ఇక్కడ. అయితే వీళ్ళిద్దరి కోసం ముఖ్యంగా మనం మాట్లాడుకుందాం. ఏ నేరస్తుడు అయితే దేవుణ్ణి దూషించి అపహసిస్తూ వచ్చాడో ఆ నేరస్తుడు సొంతంగా మాట్లాడిన మాట అది కాదు. ఆయన సొంతంగా ఆయనకు వచ్చిన ఆలోచన అది కాదు. లేదా ఆయన హృదయ అంటే ఫస్ట్ ఆయన థాట్ అయిందైతే కాదు అది. మనం ఇంకా ముందుకు వస్తే పైన వచనాల్లో ఉంటుంది 35 నుంచి, ప్రజలు నిలవబడి చూచుచుండిరి అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకున్నామని ఆయన అపహసించిరి. ఇతని కంటే ముందు ఈ మాట ఇలాగే దూషించటం, అపహసించటం ఎవరు చేస్తూ వచ్చారంటే అక్కడ ఉన్న ప్రజలు. సో ఈ నేరస్తుడు ఎక్కడ చూస్తున్నాడంటే, ఆయన చూపు, ఆయన మైండ్, ఆయన హార్ట్ అంతా దేని వైపు ఉందంటే క్రింద ఉన్న లోకం వైపు ఉంది. వీళ్ళు ఎక్కడున్నారండి? సిలువ మీద ఉన్నారు. అయితే ఈ నేరస్తుడు ఒక ఆలోచన, ఆయన చూపు, ఆయన ఎవరిని ఫాలో అవుతున్నాడంటే, ఆయన విధానం అంతా ఎవరిని ఫాలో అవుతున్నాడంటే క్రింద ఉన్న లోకాన్ని.
లోకంలో అంటున్న మాటలు ఆయనకి నచ్చుతున్నాయి, లోకంలో అంటున్న మాటలు ఆయనకి కరెక్ట్ అనిపిస్తున్నాయి, అదే ఫాలో అవుతున్నాడు ఆయన. ఇదే నిజమే కదా అని చెప్పి, ఎందుకంటే సంబంధస్తులకి లోకమే కరెక్ట్, అదే నచ్చుతుంది. సో అలా వాళ్ళు మొదట మాట్లాడిన మాటల్లో నిజమే కదా అని ఇతను కూడా అదే నమ్మి ఆ మాటతో యేసయ్యని దూషించడం మనం చూస్తాం. అయితే ఇంకో నేరస్తుడు, ఈ నేరస్తుడు కింద లోకాన్ని చూడటంలో బిజీ ఉంటే, ఇంకో నేరస్తుడు ఏం చూస్తున్నాడంట తెలుసా? పైన, ఈయన క్రింద చూస్తే పైన ఉన్న రాజ్యాన్ని చూస్తున్నాడు. ఆయన మాటల్లో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అంటే పైనున్న రాజ్యం చూస్తున్నాడు ఒక నేరస్తుడు. ఇదే నేరస్తుడు పశ్చాత్తాపడిన నేరస్తుడు అని మనం మాట్లాడుకుందాం. అయితే పైనున్న రాజ్యాన్ని చూశాడు. ఈయన మంచివాడా, నిజంగా యేసయ్యని తెలిసినవాడా, ఆల్రెడీ ఆయనకి రక్షణ అంటే తెలుసా, యేసయ్య అంటే తెలుసా? తెలిసి ఉండుంటే అక్కడ వరకు వద్దును కాదు కదా అని నా ఫీలింగ్. ఇద్దరు నేరం చేసిన వారు, తప్పు చేశారు, లోకంలో జీవిస్తున్న వాళ్ళే, లోక సంబంధస్తులే ఇద్దరు. కానీ ఆ మూమెంట్లో ఏం జరిగిందంటారు అసలు అని మనం ధ్యానిస్తే, ఈయన నేత్రాలు తెరవబడ్డాయి. యేసయ్యని చూశాక కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లో, కొంతసేపుల్లో ఇతనికి తెలుసు, ఈ నేరస్తుడికి నేను చనిపోతాను అని చెప్పి. ఆల్రెడీ వాళ్ళ మేకులు గురించి సిలువ మీద వేలాడాక బ్రతికే ఛాన్స్ ఉందంటారా? ఇంకా లేదు. వాళ్ళ డెస్టినీ ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పుడు మరణిస్తారా లేదా జీవిస్తారా, మళ్ళీ మేము బ్రతుకుతామా అని వాళ్ళకు ఒక క్లారిటీ అయితే ఉంది. సో ఈ నేరస్తుడు కొంతసేపుల్లో చనిపోతాడు అని ఇతనికి తెలుసు. ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడంటే, కంప్లీట్ ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్. పాపంతో ఉన్నాడు, ఒక నేరమును బట్టి ఆయన శిక్ష పొందుతున్నాడు. ఆయన మరణించినా ఎక్కడికి వెళ్తాడు? డౌట్ లేకుండా నరకానికి వెళ్తాడు. ఆ క్లారిటీ ఆయనకు కూడా ఉన్నది. కాకపోతే ఆ మూమెంట్లో యేసయ్యని చూశాక అంతా అయిపోయింది నా జీవితం, ఇంకా ఇక్కడతో నేను నా జీవితం ఇక్కడతో నేను ముగించుకుంటున్నా, నేను నరకానికే పాత్రుణ్ణి అని అనుకుని ఉంటాడు. కానీ ఆఖరి మూమెంట్లో అంతా అయిపోయింది అన్న పరిస్థితిలో యేసయ్యని చూశాక ఆయనలో ఒక నూతనమైన ఆశ పుట్టుంటుంది, నూతనమైన నిరీక్షణ చూశాడు, ఒక న్యూ హోప్. ఈ ఒక చిన్న టాపిక్ బట్టి నేను మీకు ఏం గుర్తు చేయాలనుకుంటున్నానంటే, మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అయిపోతాయంటే, ఇక్కడతో అయిపోయింది, ఇక్కడతో నేను మొత్తం గివప్ ఇచ్చేస్తా, ఇంకేమీ లేదు అని, అది పాపం చేసైనా నేను ఇంకా దేవుని బిడ్డను కాదు, నేను చాలా పాపం చేస్తా, ఎన్నో బలహీనతలు కలిగి నేను ఉన్నాను అని చెప్పి కొన్నిసార్లు చాలా లీస్ట్ పాయింట్కి వచ్చేస్తాం. కానీ ఈ సంఘటన బట్టి మీకు నేను జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే, ఒక్కసారి యేసయ్యని చూశాక మనలో తెలియలేని ఒక న్యూ హోప్ అన్నది ఏర్పాటు అవుతుంది. అది ఎవరు అంటే మనకి ప్రూఫ్ ఈ నేరస్తుడే. అలా యేసయ్యని చూశాక ఆయన తెలుసుకుంది ఏంటో తెలుసా? ఇద్దరు ఈ నేరస్తుల మధ్యన కూడా ఒక సంభాషణ జరుగుతుంది. ఎప్పుడైతే ఆ చెడ్డవాడు అంటాడు కదా, దూషించి అపహసిస్తాడో, అప్పుడు అంటాడు, నువ్వు ఇదే శిక్షలో ఉన్నావు, నీకైనా దేవుడు అంటే భయం లేదా? మనం తప్పు చేసి ఇక్కడికి వచ్చాం, కానీ ఇతనిలో ఏ తప్పు లేదు అని గమనించుకోగలిగాడంటే ఆయన ఆల్రెడీ యేసును చూడగానే ఆయన హృదయం మారిపోయింది. అతను అక్కడే కడగబడుతూ వచ్చాడు. ఆయనలో నూతనమైన హృదయం ఏర్పాటైపోయింది. సాల్వేషన్, రక్షణ అనేది ఆయన ఆల్రెడీ పొందుకుని ఉన్నాడు. అందుకే ఆయన మాట్లాడాడు. ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, యేసు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని. ఎంత మంచి మాట అంటే, ఒకసారి లోతుగా ఆలోచించి మనసారా ఈ మాట ఒక్కటే చదివినప్పుడు చాలా కనెక్ట్ అవుతాం మనం. నేను ధ్యానిస్తున్నప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ అంటే నేను త్రూ వర్డ్స్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఏంటి వాక్యం ప్రిపేర్ అవుతున్నా అవి నా నోటి నుంచి రావట్లేదు ఏంటని నేను అనుకున్నా. ఏదో తెలియలేని మర్మం, ఏదో తెలియలేని ఒక గొప్ప ఆనందం అయితే ఈ మాటల్లో ఉంటుందండి. ఆ రెండు మాటల్లో దానికి యేసయ్య ఆన్సర్ ఏమిస్తాడో తెలుసా? ఎప్పుడైతే ఆ నేరస్తుడు అడిగాడో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. ఇదే రెండవ మాట మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాము. నేడు, దేవుడు రేపు చెప్పలేదు, ఎల్లుండి చెప్పలేదు, లేదా కొన్ని దినాలని చెప్పలేదు, టుడే ఇట్ సెల్ఫ్, ఈరోజే
ఇప్పుడే నువ్వు నాతో ఉంటావు అని చెప్పారు. ఇక్కడ అన్నిటిలో హైలైట్ చేయాల్సింది ఏంటంటే నాతో కూడా. దేవుడితో ఉండే అంత అర్హత నేరస్తుడికి ఉందంటారా? అసలు యేసయ్య ఎక్కడ, ఆ నేరస్తుడు ఎక్కడ ఈ లోకంలో జీవించినప్పుడు? కానీ ఆఖరి మూమెంట్లో అంత అయిపోయింది అని అనుకున్న సిచ్యువేషన్లో ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఈ నేరస్తుడికి అసలు యేసయ్యకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఆయన పడేయాలి అని నేరస్తుడు అనుకున్నా అదేమన్నా యూజ్ అంటారా ఇతనికి? అంటే ఇతనికి నేను ఒక 2 వేసి పడేస్తే ఇతని వల్ల నేను సేవ్ అయిపోతానులే, ఇప్పుడు ఈ శిక్ష నుండి తప్పించేసుకుంటా అన్న సిచ్యువేషన్ అంటారా? అది కాదు. దానికి ఇంకో ఆపోజిట్, ఇతను కనీసం వాళ్ళు సేవ్ చేద్దరేమో, కానీ ఇతనికి ఫేవర్గా ఉంటే అది 2 times ఎక్కువ అవుతుందేమో ఇన్ పనిష్మెంట్. అటువంటి సిచ్యువేషన్ అది. కానీ నిజమైన రక్షణ, నిజమైన పశ్చాత్తాపంలో ఈ నేరస్తుడు పడ్డాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నువ్వు నాతో ఉంటావు. అతనితో ఈక్వల్ పొజిషన్ ఈ నేరస్తుడికి యేసయ్య ఇస్తూ వచ్చాడు. అటువంటి ప్రేమ. ఈ సందర్భంలో నేను ఒక వాక్యం మీకు గుర్తు చేస్తాను. హోషేయ 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి తెరవండి. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. ఇదే మాటని నేను నా డైలీ వర్సెస్ నేను చదువుతున్నప్పుడు ఒక 4 days బ్యాక్ అనుకుంటే ఈ వాక్యం వచ్చింది. ఇంగ్లీష్లో ఇది చాలా బాగా రాసి ఉంది. నేను చాలా టచ్ అయ్యి దీన్ని అండర్లైన్ చేసుకుంటే నాకు అనిపించింది, ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ సందర్భాల్లో అంటే ఇప్పుడు అందరూ ఇదే మాటలో ధ్యానిస్తారు కదా అని కొంచెం కనెక్ట్ అయ్యాను నేను ఈ మాటకి. ఇంగ్లీష్లో ఉంది, ఐ విల్ హ్యావ్ మర్సీ ఆన్ నో మర్సీ, ఐ విల్ సే నాట్ మై పీపుల్ టు యువర్ మై పీపుల్. దానికి అర్థం ఏంటంటే ఒక చిన్న మాటలో చెప్తాను. మర్సీ ఆన్ నో మర్సీ. ఎక్కడైతే జాలి పడకూడని సిచ్యువేషన్లో యేసయ్య అక్కడ జాలి పడుతూ వచ్చాడు. ఎవరైతే నా ప్రజలు కారో వాళ్ళకి మీరు నా ప్రజలు అని చేసుకోవటం, ఇదే కదా రియల్ క్రాస్. అసలు సిలువ అనే దానికి ఒక 2 wordsలో చెప్పండి అంటే నేను కొత్తగా నేర్చుకుంది ఏంటంటే ఈ మాటే. సిలువ అంటే నువ్వేం చెప్తావు 2 మాటలు అంటే ఇదే చెప్తాను. నిజంగా ఆ నేరస్తుడికి జాలిపడే సిచ్యువేషన్ అయ్యేసేది కాదు. ఏం జీవించాడని అసలు చర్చికి వెళ్ళాడా? ఎప్పుడైనా వాక్యం చదివాడా? దేవుడు అంటే తెలుసా? దేవునితో ఎక్కడైనా సహవాసం ఉందా? దేవునితో జీవించాడా? కానీ ప్రభు జాలిపడాల్సిన పరిస్థితి కానే కాదు. అయినప్పటికీ యేసయ్య జాలిపడుతూ వచ్చారు. ఇంకోటి, ఆయన బిడ్డల్లో ఆయన బిడ్డగా అసలు జీవించలేదు ఆ నేరస్తుడు. అయినా నువ్వు నా బిడ్డవే, యు ఆర్ మై చైల్డ్, యు ఆర్ మై పీపుల్ అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే యేసయ్య వచ్చిందే ఈ లోకానికి రక్షించడానికి. ఆయన లాస్ట్ ఛాన్స్ కూడా మిస్ చేసుకోవాలనుకోలేదండి. లాస్ట్ సోల్ ఏదైతే ఉందో అది రక్షించటానికి యేసయ్య ఏ మాత్రం ఆయన ఛాన్సెస్ వదులుకోలే. ఒకటే అబ్జర్వ్ చేశాడు, ఇతనికి అర్థమైపోయింది నేనేంటన్నది, నా రాజ్యం ఏంటన్నది. ఏ సాల్వేషన్ అయితే నేను ఇవ్వటానికి, ఏ రక్షణ అయితే ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానో అది ఆయనకి అర్థమైపోయింది కదా. ఆయన అది గమనించేశాడు కదా, అతను అది కావాలని కోరుకుంటున్నాడు కదా అని ఒక్క ఆశ యేసయ్య చూసి వెంటనే లాస్ట్ మినిట్లో గోల్డెన్ టికెట్ ఇచ్చేశారు. అంత పరిశుద్ధమైన రాజ్యానికి మనం ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాం కదా, ఆ రాజ్యానికి వారసుడిగా యేసయ్య మనల్ని చేసుకున్నారు. కానీ ఈ రక్షణని కాపాడుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం. కానీ అతను ఎంత లక్కీ అనాలా, బ్లెస్డ్ అనాలో, ఏమనాలో తెలియదు, కానీ లాస్ట్ మూమెంట్లో ఇటర్నల్ లైఫ్ అని పొందుకుంటూ వచ్చాడు ఆ నేరస్తుడు. అప్పుడు పలికిన ఈ 2వ మాట అనమాట ఎంత అద్భుతమైంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు నేను చెప్పింది ఒకటైతే, ఇప్పటి నుంచి కొంచెం ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. యేసయ్య ఆ మూమెంట్లో అంత స్మూత్గా, అంత సాఫ్ట్గా ఆ నేరస్తుడితో రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో యేసయ్య ఉన్నారంటారా? ఆ మూడ్లో ఆయన ఉన్నారా? ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలకి అంత సాఫ్ట్గా ఓకే నువ్వు నాతో అంత ఈక్వాలిటీని చూపించే అంత కామ్గా ఆయన మైండ్ ఉందా? ఆయన ఒక్కసారి అక్కడ అనుభవిస్తున్న శ్రమను మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఆల్రెడీ ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కూర్చోబడి వేలాడబడుతున్నారు ఆయన సిలువ మీద. అయితే దీనికి ముందు అసలు ఏ శిక్ష ప్రారంభం అవ్వకముందు ఆయన ఎంత అంటే ఒకటి మీరు అనుకోవచ్చు, ఇక్కడ చాలామంది ఉన్నారు కొత్తగా యేసయ్య అంటే తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, అవును ఆయన దేవుడు కదా, యేసయ్య అంటే దేవుడా కాదా? యేసయ్య అంటే దేవుడు, ఆయన దేవుడు కదా, ఇది ఆయనకు ఒక ప్రాబ్లం అయ్యి ఉండదే, ఆయనకి స్పెషల్ పవర్స్ ఉంటాయి, ఆయన మనలే కాదు, ఆయనకి ఏదో ఉంది, సో ఆయన ఈ సిలువని ఈజీగా త్యాగం చేయగలుగుతారు, అది ఈయన వల్ల పాసిబుల్ అని ఎంతమందికి ఈ ఆలోచన వచ్చిందో లేదో తెలీదు. నాకు ఏ అనుభవం లేనప్పుడు నేను ఇలాగే ఆలోచించేదాన్ని. మనమైతే మానవులం కాబట్టి అది మనకి కష్టం అనిపించవచ్చు, కానీ యేసయ్య దేవుడు కాబట్టి ఇది ఆయనకి అది అంత కష్టం కాదు కదా, ఆయనకి స్పెషల్ పవర్స్ ఉంటాయి, ఆయన వల్ల ఇది సాధ్యం, అందుకే ఆయన చేశాడు అంత ఈజీగా అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఇదే నిజమైతే యేసయ్య త్యాగం పరలోకంలోనే ఏదో ఒకటి మనకి చేసి చూపిద్దురేమో. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి కూడా ఒక పవర్లే పనిచేద్దరు ఏదో ఒక రూపంలో. కానీ ఆయన ఎవరి రూపాన్ని ధరించుకున్నాడు? మానవ రూపం. ఇప్పుడు మనకేం ఫీలింగ్స్ ఉంటాయో యేసయ్యకి కూడా అవే ఫీలింగ్స్ ఉంటాయి. మనకి ఎలా బాధ కలుగుతుందో, మనకి ఏదైనా గాయం తగిలితే అతను కూడా సేమ్ అదే పెయిన్ ఉంటుంది. అందుకే దీనికి ప్రూఫ్ ఏంటంటే, ఇందాక ఆల్రెడీ చెప్తూ వచ్చారు అంకులు, 22వ అధ్యాయంలో ఈ స్టోరీ ఏంటంటే, ఆయన ఒలీవల కొండకి వెళ్తారు కదా ప్రార్థన చేయటానికి. ఆ టైంలో యేసయ్య ఎంత టెన్షన్ పడ్డారో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, కొంచెం అంటే ఫోకస్ చేసి విందాము. ఎంత భయపడి ఉంటారు యేసయ్య, ఎంత టెన్షన్ పడ్డారు, ఆయన ఎంత కంగారు పడ్డారు. ఆయన ఏమి హ్యాపీగా వెళ్ళలేదు, నేను ప్రిపేర్డ్గానే వచ్చా, సో ఇది నేను చేసేయగలుగుతా అని అనుకోలేదు యేసయ్య. ఆయన ఒకానొక మూమెంట్లో ఆయన ఫెయిల్ అయిపోయారు. ఏంటంటే ఇది నా వల్ల కాదు అని. ఇక్కడ చదివితే 42లో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ఆయనలో ఉన్నదేంటి? ఆయన హృదయంలో తొలగిస్తే బాగుండు, దీని నుంచి నేను ఎస్కేప్ అవుతే బాగుండు అని యేసయ్య ఆ మూమెంట్ వరకు వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఇమాజిన్ చేసుకుందాం, అందులో మనకి అటువంటి శిక్ష ఇవ్వబోతున్నారని చెప్తే ఈలోపే మనమే ఏదో ఒకటి చేసేసుకుంటాం కంపల్సరీ. సో ఇదే శరీరంలో ఆయన కూడా ఉన్నాడు, ఆయన ఎలా భరిస్తాడు ఈ శిక్షను? ఆయన తీసుకోవాలని రూల్ ఏంటి? ఆయన కూడా మానవుడే కదా, ఆయన ఒక టెక్నీషియన్గా అంటే ఒక టెక్నిక్ రూపంలో లేడు, ఒక గ్యాడ్జెట్ రూపంలో లేరు, ఏ రూపంలో లేడు. మనం కలిగించుకుని మనం ధరించుకున్న ఒక శరీరంలోనే యేసయ్య కూడా ఉంటూ వచ్చారు. మనకు ఎటువంటి టెన్షన్ వస్తుందో, భయం వస్తుందో, ఎలాంటి నర్వస్ ఫీలింగ్ వస్తుందో ఆయనకు కూడా వచ్చింది. దానికి ఇక్కడ క్రిందకు వస్తే ఆయన బలహీనుడు అయిపోయాడు, నా వల్ల కాదు అని. ఆ టైంలో దూత వచ్చి ఆయన బలపరిచింది అన్నమాట. ఇక్కడ చూడండి 43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఎవరిని బలపరుస్తామండో? ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు బలపరుస్తామా మనం? ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళే బలపరుస్తారు. అంత వీక్ అయిపోయారు. కానీ దేవుడు అయినా సరే మరింత అతురముగా ప్రార్థన చేయగా చాలా ఆయన టెన్షన్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. ఆ టైంలో ఏం జరిగిందంటే తెలుసా? ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను. ఈ కండిషన్ని ఒక పేరు ఉంది, ఈ కండిషన్కి ఒక పేరు ఉంది. సైన్స్ పరంగా మాట్లాడుకుందాం ఇప్పుడు. హెమటోహైడ్రాలసిస్ అంటారు దీన్ని. ఈ కండిషన్కి హెమటోహైడ్రాలసిస్ అని పేరు ఉంది. మీరు గూగుల్ చేసి చూడండి. నేను ఎప్పుడో సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక వీడియో చేశారు. అది చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చింది. అంటే ఇంత సఫర్ అయ్యారా దేవుడు అని నాకు అప్పుడు తెలుసుకున్నా ఈ వర్డ్ హెమటోహైడ్రాలసిస్ అంటే ఏంటి. గూగుల్ చేసి చూసినప్పుడు అందులో చెప్తారు ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అంట. స్ట్రెస్ మనకున్న టెన్షన్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ అయిపోయి అది క్రాస్ చేసేస్తుందో లిమిట్, అప్పుడు మన చెమట రక్తం కింద మారుతుందంట. సో యేసయ్యకి అప్పుడు చెమట రక్తం కింద మారటానికి కారణం ఆయన అంత టెన్షన్ పడ్డారు, అంత టెన్షన్ తీసుకున్నాడు, ఆయన అంత స్ట్రెస్ తీసుకున్నాడు. ఇది నా నుంచి
చనిపోతే బాగుండేమో అన్నంత వరకు ఆయన పరిస్థితి వెళ్ళిపోయింది. అయినా సరే దేవుడు ఏసే నా తండ్రి చిత్తం నేను నెరవేర్చాలి, ఇంకోటి మనం కావాలి. ఏ నేరస్తుడికైతే నువ్వు నాతో ఉంటావు అని చెప్పారో, ఇప్పుడు మనల్ని కూడా ఆయనతో ఉంచుకోవటానికి ఆయన ఎంత కష్టమైన, ఇదంతా ఎందుకో తెలుసా, యేసయ్య వల్ల ఇది ఓడిపోయారు యేసయ్య అని కాదు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంత కష్టం ఆయన కలిగినా సరే ఆయన ఏమాత్రం కూడా నిన్ను నన్ను విడిచిపెట్టలే. చివరికి ఆయన చేయాల్సిన పని ఆయన జరిగించి సిలువలో ఆయన కార్యం చేసి త్యాగం చేసి ఆయనతో సమానంగా వారసుడిగా వారసురాలుగా చేసి రాజ్యానికి మనల్ని సంబంధస్తులుగా చేశారు యేసయ్య. ఈ మాట వెనకాల ఇంత బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. అది దేవుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు చాలా మంచి అవకాశం మనకి ఇచ్చారు. ఈ మర్మం ఇది ఏదో విని వదిలేయటం కాకుండా, నేను ఈ మాటలు బట్టి మీరు నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకున్నది ఏంటంటే, అది కొన్నిసార్లు మనం యవనస్తులు కూడా మనం చాలామంది ఉన్నాం. కొన్ని బలహీనతలు, ఏ పాపం అయితే ఓవర్కమ్ చేయలేకపోతున్నామో, ఇది నా వల్ల కావట్లే, ఈ పాపం నన్ను చాలా వెంటాడుతుంది, వెంబడిస్తుంది అని కొన్నిసార్లు ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటున్నామేమో. అక్కడే నుంచో, ఎందుకంటే 2 నేరస్తులు కూడా ఒకటే డిస్టెన్స్లో ఉన్నారు యేసయ్యకి. కానీ నువ్వు ఎంత సమీపంగా ఇక్కడికి వచ్చి కూడా దేవుని వాక్యం ధ్యానిస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, దేవుడు అంటే నీకు ఆల్రెడీ తెలుసు. కానీ కొన్నిసార్లు ఏ నేరస్తుడైతే లోకం వైపు చూశాడో, దేవుడికి సమీపంగా ఉంటూ కూడా మనం కింద ఉన్న లోకాన్నే చూస్తాం. అలా కాకుండా ఒక్కసారి మన హృదయం మార్చుకుని క్లియర్గా మన యేసయ్యని చూసినప్పుడు, నీ వల్ల కాదు అనుకున్న ప్రతి పాపపు బంధకాల నుండి ఆ మూమెంట్లోనే నువ్వు విడుదల పొందుతావు. ఆ న్యూ హోప్, న్యూ లైఫ్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాట మీరు బలపడ్డారని నేను నమ్ముచున్నాను. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.